హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల నియమితులైన వారు అనిల్ కుంబ్లే. కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన వారు అనిల్ కుంబ్లే. రాజస్థాన్ రాష్ట్రంలో మదరసాలో ఆపరేషన్ సింధూర్ పాఠాలు బోధించాలని నిర్ణయించారు. అంటే రాజస్థాన్ రాష్ట్రంలో మదరసాలో ఉన్నటువంటి ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దాని గురించి బోధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ కర్ణాటక ఈస్ అనిల్ కుంబ్లే. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ ఉన్నారు. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. పోలవరం ముంపు ఐఐటి అధ్యయనం చేయబోతుంది. అంటే పోలవరం ముంపుని ఐఐటి హైదరాబాద్ అధ్యయనం చేయబోతుంది. పోలవరంలో ముంపు ఉన్నటువంటి ప్రాంతాలలో అధ్యయనం చేయడానికి ఐఐటి హైదరాబాద్ వారు ముందుకు వచ్చారు. కారుణ్య మరణానికి ఏ దేశం చట్టబద్ధత కల్పించింది? యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్ ఏంటంటే కారుణ్య మరణానికి ఫ్రాన్స్ అయితే మాత్రం దాన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కారుణ్య మరణానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్కి రావడం జరిగింది. గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ గారికి ఇవ్వడం జరిగింది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థను దాటి భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? అంటే ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏదంటే మన ఇండియా. మరి దేనిని బీట్ చేసిందంటే జపాన్ బీట్ చేసింది. జపాన్ బీట్ చేసి మన ఫైనాన్స్ సిస్టమ్ అంతా కూడా 4th ప్లేస్లోకి వచ్చింది అనమాట. నీతి ఆయోగ్ సిఇఓ. నీతి ఆయోగ్ తెలుసు కదా మనకి. నీతి ఆయోగ్ యొక్క సిఇఓ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో మొదటి స్థానం పొందిన రాష్ట్రం. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో మొదటి స్థానం పొందిన రాష్ట్రం మణిపూర్. నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ మొదటి ప్లేస్ ఎవరికి వచ్చిందంటే మణిపూర్ రాష్ట్రానికి అయితే రావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు? అంటే హెలికాప్టర్ తయారు చేయడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడంటే కర్ణాటక రాష్ట్రంలో. నొమెడిక్ ఎలిఫెంట్ మిలిటరీ విన్యాసం అనేది ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే నొమెడిక్ ఎలిఫెంట్ మిలిటరీ విన్యాసం భారత్ మరియు మంగోలియా దేశాల మధ్య జరుగుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరింత విలువైన కంటెంట్ కోసం మన ఛానల్ని మాత్రం వీక్షిస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టేటువంటి ఒక లైక్, మీరు చేసేటువంటి ఒక షేరు చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఛానల్ని ఆదరించాలని, మరి పేద విద్యార్థులకి ఇది చేర్చాలనే ఉద్దేశంతో ఈ ఉద్దేశాన్ని మీరు కూడా ఉద్దేశంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ వెరీ మచ్.